దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినా ఆ భారం రైతులపై పడకుండా కేంద్రమే భరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో P&K ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఢిల్లీలో నిన్న ప్రధాని మోదీ నేతృత్వంలో సెంట్రల్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రి మండలి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ మీడియాకు వెల్లడిస్తూ P&K ఎరువులకు 41,543 కోట్ల రాయితీకి కేబినెట్ ఆమోదముద్ర వేసిందని పేర్కొన్నారు. అలాగే 13,000 కోట్లతో జపురా మెట్రో ప్రాజెక్టు రెండో దశ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వెల్లడించారు. ఇక భారతదేశ ఇంధన రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవబోతున్న రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టుపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. HPCL రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ ప్రాజెక్టుకు సంబంధించి ఈక్విటీ భాగస్వామ్యం, ప్రాజెక్టు వ్యయ సవరణపై క్లారిటీ ఇచ్చారు. ఈ రిఫైనరీలో వాణిజ్య కార్యకలాపాలు జూలై 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్టుగా మంత్రి వెల్లడించారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలోని 4వ అతిపెద్ద రిఫైనరీగా అవతరించిందని, మన ప్రస్తుత రిఫైనింగ్ సామర్థ్యం ఏడాదికి 258 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉందని పేర్కొన్నారు.